మన ప్రభువును లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకు దాచబడినటువంటి మిషనరీ జీవిత చరిత్ర. జోహాన్ లియోనార్డ్ డోబర్ జర్మనీ దేశానికి చెంది బెంతుస్రోత్ అనే గ్రామంలో మార్చ్ 7వ తారీఖు 1706వ సంవత్సరంలో జన్మించారు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము 7వ వచనము. మిమ్ములను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా దాసుని స్వరూపమును ధరించుకొనగా ఇతరులను రక్షించుటకు మీరు అదే మాదిరిని అనుసరించుటకు సిద్ధముగా ఉన్నారా? జోహాన్ లియోనార్డ్ డోబర్ అందుకు సిద్ధమయ్యారు. శ్రద్ధాశక్తులు కలిగి ఒక క్రైస్తవుడైన డోబర్ జర్మనీలోని ఒక గ్రామంలో ఒక కుమ్మరిగా ఉన్నారు. అతనికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వెస్టిండీస్కు చెందిన ఒక బానిస క్రీస్తు గురించి తెలియపరచుటకు తన ద్వీపానికి ఎవరినైనా పంపమని ఇతరులను వేడుకొనడం అతడు వినడం జరిగినది. అందును బట్టి యవనస్తుడైన డోబర్ తన హృదయములో కలత చెందారు మరియు క్రీస్తును గురించి తెలియని ప్రజలను గూర్చి ఆయన ఆలోచన చేయడం వలన అతనిలో అశాంతి నెలకొంది. అయితే మిషనరీగా పంపబడుటకు వయసులో అతను చాలా చిన్నవాడు మరియు అతనికి మద్దతునిచ్చి ఆర్థిక సహాయం అందించే ఏ సంస్థ కూడా అక్కడ లేదు. చివరికి వెల్లులాగున తనను అనుమతించుటకు సంఘ అధికారులు అతను ఏదో ఒక విధముగా ఒప్పించగలిగారు. కాగా అతను వెళ్ళుటకు అనుమతించిన క్రైస్తవ సంఘ అధికారులు వయస్సులో పెద్దవాడైన మరియు ఒక వడ్రంగి అయిన డేవిడ్ నిట్స్మాన్ అతనితో పాటు పంపించారు. వెస్టిండీస్కు వెళ్లే ఓడ ఎక్కుటకు వారిరువురూ కలిసి కోపెన్హాగన్ వెళ్ళారు. అక్కడ ఈ యవనస్తుని ధైర్యాన్ని డచ్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎటువంటి ఆర్థిక సహాయము లేకుండా వెస్టిండీస్లు ఎలా జీవించాలని అనుకుంటున్నారని ఆ అధికారులు వారిని అడిగినప్పుడు మేము బానిసల మధ్యలో బానిసలుగా పనిచేస్తాము అని నిట్స్మాన్ సమాధానం ఇచ్చారు. అయితే ఆ అధికారులు శ్వేత జాతీయులైన ఆ వ్యక్తులు బానిసలుగా ఉండుటకు వారిని అనుమతించడానికి ఇష్టపడలేదు. కానీ డోబర్ ఏదో ఒక విధముగా వారిని కూడా ఒప్పించి 1732వ సంవత్సరంలో సెయింట్ థామస్ ప్రాంతానికి చేరుకున్నారు. బానిసగా మారుటకు డోబర్ సిద్ధమైనప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి అతడు కుమ్మరి పనిలోను మరియు వడ్రంగి పనిలోను తన నైపుణ్యాలను ఉపయోగించి అక్కడ జీవించగలిగారు. తమకు సువార్తను బోధించుటకు తమ వలనే బానిసలుగా మారడానికి సిద్ధపడిన శ్వేత జాతీయుడైన ఈ యువకుని వైపు అక్కడ బానిసలు ఆకర్షితులయ్యారు. వారు తమ జీవితాల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములను మనస్పూర్వకముగా అంగీకరించారు. పరిచర్య యొక్క ఇతర ప్రయోజనాల కోసం 1734వ సంవత్సరంలో డోబర్ జర్మనీకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయితే అనేక మంది అతని అడుగుజాడలను అనుసరించి సెయింట్ థామస్ ప్రాంతమును చేరుకొని అక్కడ అతడు వేసిన పునాదిపై దేవుని సంఘమును నిర్మించారు. ఐరోపా ఖండములోని అనేక ప్రాంతాలలో 30 సంవత్సరాలకు పైగా ఫలవంతమైన పరిచర్య జోహాన్ లియోనార్డ్ డోబర్ 1766వ సంవత్సరంలో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచి వెళ్ళారు.
ఈ యొక్క జీవిత చరిత్రను బట్టి మీకొక ప్రశ్న. మీ స్వంత సౌలభ్యము కంటే నశించుచున్న ఆత్మల యొక్క అవసరతలకు మొదటిగా ప్రాధాన్యతమిచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడినట్లయితే మీరు ఎంచుకునే మార్గములు దేవుని మహిమ చొప్పున దేవుని యొక్క చిత్త ప్రకారం మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్.